जो लोग पहले आबादी पर काबू पाने और जायद बच्चे पैदा न करने पर जोर दे रहे थे, वो अब जायद बच्चे पैदा करने की बात कर रहे हैं। इसकी वजह यह है कि मुल्क और ख़ास तौर पर जुनूबी रियासतों में बूढ़ी आबादी की शरह बढ़ने लगी है और नौजवानों की तादाद में कमी आ रही है। वज़ीर आला आंध्र प्रदेश चंद्रबाबू नायडू ने इस तब्दीली को तस्लीम किया है और इस बात पर जोर दिया है कि मुस्तक़बिल में इक़्तिसादी और समाजी मसाइल से बचने के लिए नौजवान आबादी को बढ़ाना ज़रूरी है। जैसे जैसे शराब पैदाइश कम हो रही है, बूढ़ी आबादी में इजाफा हो रहा है और नौजवान बेहतर मौक़े के लिए दूसरे इलाकों या ममालिक की तरफ हिजरत कर रहे हैं, जिसकी वजह से मुकामी आबादी में अदम तवाज़ुन पैदा हो रहा है। ये एक अहम मसला है जिसका असर आने वाले सालों में माशरती और इक़्तिसादी ढांचे पर पड़ सकता है। इसीलिए अब ज़्यादा बच्चे पैदा करने की बात कही जा रही है ताकि मुस्तक़बिल में इस अदम तवाज़ुन को रोका जा सके। चीफ मिनिस्टर चंद्रबाबू नायडू ने जुनूबी रियासतों के लोगों से अपील की है कि कौम के मफाद में ज़्यादा बच्चे पैदा करें, क्योंकि बढ़ती हुई उम्र की आबादी के बारे में खदशात बढ़ रहे हैं। नायडू ने नौजवान आबादी को फ़रोग़ देने के लिए आंध्र प्रदेश में कानून साजी करने का मंसूबा बनाया है। नायडू का कहना है कि हुकूमत मुकामी बल्दियाती इंतख़ाबात में मुकाबला करने के लिए सिर्फ उन लोगों को अहल बनाने के लिए कानून साजी करने का इरादा रखती है जिनके 2 से ज़ायद बच्चे हैं। మన జనాభాను కూడా మనం మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయంటే 2047 వరకు మనకు డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉంటుందంటే జనాభా యంగ్స్టర్స్ ఎక్కువ ఉంటారు. 2047 తర్వాత ఎక్కువ ముసలి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చాలా దేశాల్లో ముసలి వాళ్ళు ఎక్కువైపోయారు. యూరోప్ కానీ, చైనా కానీ, జపాన్ కానీ అంతా ముసలి వాళ్ళు ఎక్కువయ్యారు. యంగ్స్టర్స్ తగ్గిపోయారు. ఇప్పుడు సౌత్ ఇండియాలో కూడా ఏజింగ్ ప్రాబ్లం వస్తూ ఉంది. అంటే ఇక్కడ మీ అందరికీ ఆడబిడ్డలు చెప్తున్నా, జీవిత కాలంలో ఆడబిడ్డలందరూ 2.1 బిడ్డలకు జన్మనిస్తే జనాభా స్టేబుల్గా ఉంటుంది. అంటే 2 కంటే ఎక్కువ పిల్లల కంటే, 2 కంటే తక్కువ కంటే జనాభా తగ్గిపోతుంది, ఎక్కువ కంటే జనాభా పెరుగుతుంది. కానీ ఈరోజు మన రాష్ట్రంలో 1.6కి వచ్చాం, 1.6కి వచ్చాం. ఇప్పుడే -4% డెఫిసిట్ అయిపోయింది. ఇంకొన్ని రోజులు పోతే 1కో లేకుంటే ఇంకా తక్కువకు వస్తే అందరూ ముసలోళ్ళే కనపడొస్తారు. ఇప్పటికే చాలామంది మన పిల్లలంతా వేరే దేశాలకు వెళ్ళిపోయి గ్రామాలు ఖాళీ అయిపోయి ఊర్లో వాళ్ళు పంపించిన డబ్బులతో భోంచేసే పరిస్థితికి వస్తున్నాం. భవిష్యత్తులో అది రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించాలి. మీరు చేసే పని మీకోసమే కాదు, దేశం కోసం కూడా, సమాజ హితం కూడా. ఏ పనైనా చేసి డబ్బులు సంపాదిస్తాం కానీ పిల్లలు కూడా ఉంటేనే, లేకుంటే జనాభా ఉంటేనే వాళ్ళ కోసం మనం పనిచేసే పరిస్థితి వస్తుంది. దీన్ని కూడా నేను ఒక ఉద్యమంగా తీసుకుంటున్నా. ఒకప్పుడు నేనే ప్రారంభించాను జనాభా నియంత్రణ. ఆ రోజు నేను అందరికీ చెప్పాను, మీరంతా ఎక్కువ పిల్లలు కనద్దండి, కంటే చాలా సమస్యలు వస్తాయి. నీళ్లు పెరగడం లేదు, గాలి పెరగడం లేదు, భూమి పెరగలేదు అని ఆ రోజు చెప్పాను. నా మాట విని మీరందరూ ఆ పని ప్రారంభించి 10 ఏళ్లలోనే జనాభాను తగ్గించేశారు. ఇప్పుడు నా భయం అంతా ఏంటంటే జనాభా పూర్తిగా తగ్గిపోయే పరిస్థితికి వస్తూ ఉంది. ఒకప్పుడు 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే పంచాయతీల్లో పోటీ చేయడానికి వీలు లేదు, మున్సిపాలిటీలో పోటీ చేయడానికి వీలు లేదు, కోఆపరేటివ్ ఎలక్షన్స్ పోటీ చేయడానికి వీలు లేదు. ఇప్పుడు కొత్త చట్టం అది చేశాను, మళ్ళా ఒక చట్టం తీసుకొస్తున్నా, 2 కంటే పైన పిల్లలు ఉంటేనే మీకు పోటీ కరువులు. మీరు ఇప్పుడు 2 కంటే తక్కువ పిల్లలుంటే మీరు పోటీకి అర్హత లేదు. ఇదే మాదిరిగా భవిష్యత్తులో మీ ఇంట్లో ఎక్కువ మంది ఉంటేనే ప్రభుత్వ సహాయం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంత మునుపంతా కూడా ఏం చేశారంటే ఎక్కువ మంది ఉంటే తక్కువ సహాయం చేయాలని ఇవన్నీ కూడా లేనిపోని రిస్ట్రిక్షన్లు పెట్టేవారు. ఇప్పుడు అది కూడా మార్చేస్తున్నా. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఆలోచించేది భవిష్యత్తు కోసం. ఆ భవిష్యత్తు కోసం ఆలోచించేటప్పుడు కొన్ని నిర్ణయాలు మనం ఇప్పుడే చేయాల్సిన అవసరం ఉంది.